ఎక్సలెంట్ సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఒక కష్టాల్లో మనిషి ఒక కష్టంలో ఎలా ఉన్నాడో, ఆ కష్టం నుంచి బయటికి ఎట్లా పడాలనో, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళది తెలిసిందే. మనం అందరం మిడిల్ క్లాస్లో ఉండే ఫ్యామిలీ ఎట్లా ఏం చేయాలా, ఎలా రావాలనేది ఈ యొక్క థీము. అలాగే కొంతమంది మనం స్కాములు చేస్తుంటారు. అంటే ఒకరు జాయిన్ అయితే ముగ్గురిని జాయిన్ చేయండి, నలుగురిని జాయిన్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి, మీకు లక్షలు కూడతాయి అని చెప్పి మనతోటి మనమే మోసపోతుంటాం. సో మన ఫ్రెండ్స్లో, మన పక్కన ఫ్రెండ్స్ వాళ్ళని కానీ, ఇంకా మనతోటి స్నేహితులు కానీ, వాళ్ళు వీళ్ళు అందరినీ చూసి మనం ఇది చూస్తాం. సో కానీ ఈ సినిమాలో ఏంటంటే అలాంటి చేయడం వల్ల మనం మోసపోతున్నాం. వాటి వల్ల ఎంతో మంది కుటుంబాలు చనిపోతున్నారు. ఇలాంటి స్కీమ్, ఇలాంటి థీమ్ డైరెక్షన్ అయితే సూపర్గా తీశాడన్న. మస్తుంది, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్. దీంట్లో ఫిలిం ఎట్లుందంటే ఒక ఏడుపు వచ్చేసింది అనుకో, అంత ఘోరంగా ఉంది ఈ సినిమాలో. అంత ఏడుపు వచ్చేసింది నాకైతే, మైండ్ బ్లోయింగ్ దొబ్బేసింది నాకు. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలా. ఒక బలగం చూసినట్టు మన స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ను మళ్ళీ చూపించినాడు. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి నాకైతే. సో సూపర్ అన్న. టైటిల్ కూడా అదే, టైటిల్ సూపర్ డిఫరెంట్. చాలా రకాలు ఉంటాయి. ఆ రూపాలలో ఉన్న మీనింగ్ ఏంటనేది రీజన్ లాస్ట్ లో రివీల్ చేశారు. ట్విస్ట్లు చాలా బాగున్నాయి. హర్రర్ చూసే వాళ్ళకి ఇది ఒక బూస్టప్ మూవీ అనుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ తంత్ర మూవీ. తంత్ర నాకంత ఏం అనిపించలేదు అన్న. రొటీన్ స్టోరీగానే ఉంది, హెవీ ఇంపాక్ట్ లేదు. మేసాల లక్ష్మణ్ గారి క్యారెక్టర్ బాగుంది. ఆయన క్యారెక్టర్ని ప్రతి సినిమాలో కూడా ఆయనకి ఇచ్చే క్యారెక్టర్స్ చాలా మంచి రోల్స్ ఇస్తున్నారు. అండ్ దాన్ని కూడా ఆయన జస్టిఫికేషన్ చేస్తున్నాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డిడ్ గుడ్ జాబ్. ఆయన ఎప్పుడైతే సినిమా లో అవుతుంది తగ్గుతుంది అనుకున్నప్పుడల్లా మ్యూజిక్ తోటి కంటెంట్ని క్రియేట్ చేస్తున్నాడు, మ్యూజిక్ తోటి జనాలను కూర్చోబెడుతున్నాడు. దట్ వాస్ డన్. అండ్ అనన్య నాగళ్ళ గారికి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు. ఆవిడ బెస్ట్ పెర్ఫార్మర్, చాలా మంచి రోల్ చేశారు. బట్ ఆవిడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనకి వర్కౌట్ అవ్వవు. ఆ దయ్యము, ఆ క్యారెక్టరైజేషన్, అది అనన్య నాగళ్ళ గారికి ఇది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. చిన్నపిల్లలు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళే చూడాలి కదా, అంటే భయపడతారంటారా? అంటే చిన్నపిల్లలు చూస్తే భయం ఏం లేదన్న, సినిమాలో భయపడే విషయమే లేదండి. ఇది కాకుండా మధ్యలో ఆ ట్రావెల్ కరెక్ట్గా తీసుకెళ్లి సినిమాని 2 అవర్స్లో కంప్లీట్ చేస్తుంటే బాగుంటుంది. ఇంత లెందీ పెట్టారు. అండ్ మధ్యలో లవ్ ట్రాక్ అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మనని. ఎందుకురా బాబు ఈ లవ్ ట్రాక్, ఎంతసేపు ఆ డైలాగులు ఒక్కొక్కటి స్లోగా సాగ తీసుకుంటూ అవి డిస్టర్బ్ చేస్తాయి సినిమాలు. అవి లేకుండా క్రిస్పీగా కంటెంట్లోనే ట్రావెల్ అవుతూ చివరి దాకా తీసుకెళ్ళి ఉంటే సినిమా ఖచ్చితంగా ఒక 1 టైం చూడొచ్చు అనే ఫీల్ వస్తుంది. ఇంకొంచెం అంటే హర్రర్ ఇంకో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం పెంచుంటే బాగుండేది. హర్రర్ ఇంకొంచెం ఉండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ లవ్ ట్రాక్ని కొంచెం తగ్గించుకుని సలోని గారి క్యారెక్టర్ని హైప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది.